సినిమా ఇండస్ట్రీలో ఒకే కథ ఎంతో మంది హీరోల వద్దకు దర్శక నిర్మాతల వద్దకు తిరుగుతూ ఉంటుంది. ఒక హీరో చేయాలి అనుకున్న కథను మరో హీరో చేయడం, ఆ హీరో నో చెప్పిన కథను మరో హీరో చేయడం మనం చూస్తూనే ఉంటాం. పవన్ కళ్యాణ్ తిరస్కరించిన చాలా కథలను రవితేజ ఎంపిక చేసుకుని హిట్ కొట్టిన సందర్భాలు చాలానే ఉన్నాయి అంటారు. కొన్ని రీమేక్ సినిమాలు సైతం ఒక హీరో అనుకుంటే మరో హీరో చేతికి వెళ్తుంది. ఒరిజినల్ భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను రీమేక్ చేయాలని ఒక హీరో అనుకుంటే ఆలోపే మరో హీరో ఆ రీమేక్ రైట్స్ను కొనుగోలు చేయడం మనం చూస్తూనే ఉంటాం. దర్శక నిర్మాతలు కథలను పలు కారణాల వల్ల ఒక హీరో నుంచి మరో హీరో వద్దకు తీసుకువెళ్తూ ఉంటారు. టాలీవుడ్ చరిత్రలో నిలిచిపోయే చిత్రం పెదరాయుడు. ఈ సినిమా నాటమై అనే సినిమాకు రీమేక్. మోహన్ బాబు డ్యూయల్ రోల్లో నటించిన ఈ సినిమాలో రజనీకాంత్ గెస్ట్ రోల్లో కనిపించి మెప్పించాడు. అప్పట్లో సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకోవడంతో మోహన్ బాబు స్టార్డమ్ అమాంతం పెరగడం మాత్రమే కాకుండా ఆయనకు నిర్మాతగా బూస్ట్ను ఇచ్చింది. రజనీకాంత్ ఈ సినిమాలో కేవలం స్నేహం కోసం నటించాడు అని అంటారు. అంతేకాకుండా ఈ సినిమా రీమేక్ రైట్స్ మోహన్ బాబుకు దక్కడంలో రజనీకాంత్ కీలక పాత్ర పోషించాడని కూడా అంటూ ఉంటారు. మొదట ఈ సినిమా రీమేక్ను మరొకరు తీసేందుకు ప్రయత్నించారు. ప్రముఖ నిర్మాత కేవీవి సత్యనారాయణ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పెదరాయుడు సినిమా వెనుక జరిగిన విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ నాటమైను తెలుగులో రీమేక్ చేసేందుకు గాను రాఘవేంద్రరావు సిద్ధమయ్యారు. ఎన్టీఆర్ బాలకృష్ణలతో రీమేక్ చేయాలని ఆయన అనుకున్నారు. ఆ విషయమై చర్చలు జరిపేందుకు రెడీ అవుతున్న సమయంలోనే నాటమై రీమేక్ రైట్స్ను రజనీకాంత్ కొనుగోలు చేసినట్లుగా రాఘవేంద్రరావుకు తెలిసింది. దాంతో ఆయన తన రీమేక్ ఆలోచన విరమించుకున్నాడని ఆయన చెప్పుకొచ్చారు. రజనీకాంత్ పోషించిన పాత్రను ఎన్టీఆర్, మోహన్ బాబు పోషించిన పాత్రలను బాలకృష్ణ పోషించి ఉండాల్సిందే. పెదరాయుడు సినిమాను మోహన్ బాబు, రజనీకాంత్ కాకుండా ఎన్టీఆర్, బాలకృష్ణ చేసి ఉంటే మరో రేంజ్లో ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మోహన్ బాబుకి ఎన్టీఆర్ ఫ్యామిలీతో సాన్నిహిత్యం ఉంది. ఒకవేళ మోహన్ బాబును ఎన్టీఆర్ ఈ రీమేక్ గురించి తాము చేస్తామని అడిగి ఉంటే ఖచ్చితంగా ఆయన ఇచ్చేవారు. కానీ ఎన్టీఆర్ ఆ విషయమై మోహన్ బాబును సంప్రదించి ఉండడు. మోహన్ బాబు తాను ఎంతో ఇష్టపడ్డాడు కనుక స్వయంగా నిర్మించాడు. రీమేక్ రైట్స్ తీసుకుని ఉన్నా ఒకవేళ ఎన్టీఆర్ అడిగి ఉంటే ఖచ్చితంగా సినిమాను మోహన్ బాబు నిర్మించేవాడేమో. ఎన్టీఆర్, మోహన్ బాబు కాంబోలో సినిమా వచ్చినా ఖచ్చితంగా మరో లెవెల్ రేంజ్లో విజయాన్ని సొంతం చేసుకుని ఉండేది.